తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కోసం జనం తిప్పులు పడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఖాళీ సిలిండర్లతో జనం గంటల తరబడి క్యూ లైన్లలో పడేగాపులు కాస్తున్నారు. తెలంగాణలో 1,29,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం గృహ వినియోగదారులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ అసలు బుకింగ్స్ అవ్వడం లేదని, బుక్ చేసినా డెలివరీ రావడం లేదని వినియోగదారులు నిప్పులు చెరుపుతున్నారు. చెప్పాలంటే కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ఉన్న ఆంక్షలు ఎక్కడ డొమెస్టిక్ సిలిండర్లపై పడతాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ బుక్ చేస్తే బుకింగ్ స్టేటస్ కూడా చూపడం లేదని, ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం రావడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిలిండర్లపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు ఒక మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్యాస్ కొరతపై అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే గృహ అవసరాల కోసం కూడా జనం అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. బుక్ చేసినా కూడా బుక్ అవ్వట్లేదంటూ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఏంటి నిజంగానే గ్యాస్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయా? ప్రభుత్వం ఏం చేయబోతుందా? అఖిల, గ్యాస్ కొరతకు సంబంధించి మాత్రం ప్రజెంట్ ఇప్పటివరకు కూడా కమర్షియల్ సిలిండర్ విషయంలో నిషేధం విధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే డొమెస్టిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేదని ఒక పక్కన ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా ప్రజలు మాత్రం డొమెస్టిక్ సిలిండర్ వాడకంలో బుకింగ్ చేసుకుంటున్నా కూడా బుకింగ్ అవ్వట్లేదని చెప్పేసి, అదేవిధంగా బుక్ చేసుకున్న తర్వాత కూడా అది డెలివరీ అవ్వట్లేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే ప్రజలంతా కూడా ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు, క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి. నిన్న సమీక్ష చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రుల భేటీలో భాగంగా ఎలాంటి కొరత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి, డొమెస్టిక్ సిలిండర్కి సంబంధించి లేదని చెప్పేసి, చాలా వరకు కూడా మనకి 1,00,000కు పైగా కనెక్షన్లు ఉన్నాయని చెప్పేసి కూడా క్లుప్తంగా చెప్పింది. అయినా కూడా ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనలో భాగంగా చాలా వరకు కూడా బుకింగ్స్ అవ్వట్లేదని చెప్పేసి, డెలివరీస్ అనేవి డిలే అవుతున్నాయి అని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే నిన్న కొన్ని ప్రాంతాలలో కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడ్డ పరిస్థితి. ప్రజెంట్ గ్యాస్ కొరత కారణంగా ఇటు కమర్షియల్ సిలిండర్ విషయంలో చాలా వరకు కూడా నిషేధం విధించిన నేపథ్యంలో హోటల్స్, టిఫిన్ సెంటర్లు, క్యాటరింగ్ సంబంధించి కావచ్చు, కమర్షియల్ విషయానికి వస్తే చాలా వరకు కూడా బంద్ అవుతున్న పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ని, అలాంటి ప్రాబ్లమ్నే ప్రజెంట్ పబ్లిక్ కూడా ఫేస్ చేస్తున్నామని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించే ఏజెన్సీల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు, బారులు తీరుతున్నారు. డిఏసీ నెంబర్ వచ్చినా కూడా మాకు డెలివరీ అవ్వడం లేదని చెప్పేసి, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే బుకింగ్స్ కూడా అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక పక్కన ఎలాంటి ఇబ్బందులు లేదు, భయపడాల్సిన అవసరం లేదు, డొమెస్టిక్ సిలిండర్స్కి సంబంధించి అన్ని విధాలుగా అందుబాటులో ఉండేలాగా ఏజెన్సీలలో కూడా అన్ని విధాలుగా మీకు ఈ సిలిండర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి, సరిపడా స్టాక్ ఉందని చెప్పేసి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇటు పక్కన ప్రజలు మాత్రం ఒక రకమైన ప్యానిక్కి గురవుతున్నారు. బుకింగ్ అవ్వకపోవడంతో, భయాందోళనకు గురవడంతో, అంటే ముఖ్యంగా 10 రోజులు అవుతున్నా కూడా సిలిండర్స్ అనేవి మాకు డెలివరీ అవ్వడం లేదని చెప్పేసి, డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ డేట్ ప్రకారం రావాల్సినటువంటి సిలిండర్లు ఇప్పటివరకు కూడా డెలివరీ కాకపోవడంతో ఏజెన్సీల వద్ద అయితే బారులు తీరుతున్నారు, గోడౌన్స్ వద్ద బారులు తీరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పబ్లిక్ ఇప్పటికే అన్ని విధాలుగా భయాందోళనకు గురయ్యి ఏజెన్సీల వద్ద బారులు తీరుతుంటే మరి ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి కనపడుతుందా? మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాల్లో భాగంగా క్లుప్తంగా, స్పష్టంగా వివరాలు ఇచ్చింది కాబట్టి మరి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి డెలివరీస్ అనేవి జరుగుతాయా, లేదా గ్యాస్ కొరత ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంటే మరి డొమెస్టిక్ పైన కూడా పడనుందా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్న పరిస్థితి. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవద్దని చెప్పేసి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా, కానీ
ప్రజలకు మాత్రం డెలివరీస్ అనేవి అవ్వడం లేదని చెప్పేసి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి చూడాలి దీనికి సంబంధించి ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ అనేది పడుతుంది, దీనికి సంబంధించి క్లుప్తంగా స్పష్టంగా వాళ్ళకి డెలివరీస్ అనేవి ఎప్పుడు క్లియర్గా అవుతాయి అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే తర్జనా భర్జనలో ఇటు ప్రజలు ఉన్నారని చెప్పాలి. అంటే డెలివరీస్ అనేవి కాకపోవడంతో భయాందోళనలో ఏజెన్సీల దగ్గర బారులు తీరుతుంటే ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించి స్పష్టంగా ఎలాంటి ఇబ్బందులు పడొద్దు, ఖచ్చితంగా అన్ని విధాలుగా డెలివరీస్ అనేవి క్లియర్గా అవుతాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనిలో భాగంగానే మరి ఈ డెలివరీస్ అనేవి డొమెస్టిక్ విషయంలో గృహ నిల్వలు ఉండే సంబంధించి కావచ్చు, గృహ వినియోగదారులకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా సిలిండర్ డెలివరీ అవుతాయో మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.